చైతన్యానికి మారిపోయారు ఖమ్మం జిల్లా. ప్రగతిశీల భావాలకు కూడా పుట్టినలు ఖమ్మం జిల్లా. అటువంటి ఖమ్మం జిల్లాలో 3వ మహాసభలు మీరు ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయం తీసుకొని జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టులు నాయకత్వం బాధ్యతలన్నింటినీ నిర్వహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించడానికి మా జిల్లా నాయకత్వానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. వర్కింగ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు తెలంగాణ అనేక మంది సీనియర్ జర్నలిస్టులు రకరకాల పత్రికల్లో పనిచేసినటువంటి దీర్ఘ జర్నలిస్ట్ అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు రకరకాల భావజాలాలతో మీకున్నటువంటి మేధో సంపత్తితో పత్రికలకి వార్తలు రాయడం సమాజానికి పనికొచ్చేటువంటి సందేశాలు కూడా ఇచ్చేటువంటి మేధావు. అందుకే ఈ జర్నలిస్టులందరినీ జర్నలిజం 4th ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి 4th ఎస్టేట్గా గొప్పగా చెప్పుకుంటాం భారతదేశం. అటువంటి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీరందరూ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి మేధావు. ఈ మేధస్సంతా తప్పనిసరిగా సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడాలని బలంగా కోరుకునేటువంటి వాళ్ళంతా మీరు కూడా రాష్ట్ర హితం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున జరుగుతాయని ప్రత్యేక రాష్ట్రం వస్తే వనరులు, ఆస్తులు, స్వయం పరిపాలన, ఆత్మ గౌరవం, ఉద్యోగాలు అన్నీ వస్తాయని ఆశించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు, పోరాటం కూడా చేశారు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆశించిన మేరకు సిద్ధించిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం ఎంతకు తెలియదు కాదు. పత్రికా రంగం అంటేనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ స్వేచ్ఛ. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో భావ స్వేచ్ఛకే కావులేకపోయింది. నీ ఆలోచనకి ఎక్కడ తావులేదు, నీ గొంతుకుని నిరూపించే పరిస్థితి కూడా మీకు లేకపోయింది. నేను చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని అడ్డుకట్టుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, సంస్థలు బలవంతంగా ఆపేశాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భావ స్వేచ్ఛ బాగా ఉండాలి. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణమే సర్వస్వతంత్రంగా ఇష్టాపూర్తిగా తన భావాలను వ్యక్తపరిచేటువంటి మనస్తత్వం తెలంగాణ సమాజానికి ప్రజలు. అటువంటి దానికి బాగా ఎక్కువ మొత్తంలో విలువ ఇవ్వాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా అందరికీ భావ స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కల్పించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. ఎవరిపైన నియంత్రణ లేదు, ఏ పత్రికల పైన నియంత్రణ లేదు, ఏ జర్నలిస్ట్ పైన నియంత్రణ లేదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. పాలనలో మీ అందరం ఆశించేది ఒకటే, ఈ భావ స్వేచ్ఛతో పాటు సమాజానికి ఉపయోగపడేటువంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా మీ ద్వారా రావాలని, తద్వారా మేమంతా కూడా సరి చేసుకోవాలని కూడా
ఆశిస్తాము. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు కోరుకున్నట్టుగా ఈ భావస్వేచ్ఛకి ఎటువంటి భంగం కలగకుండా చూసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అందుకోసమే అటువంటి భావాలను నమ్మేటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే అమర్ గారు లాంటి పెద్దల్ని గౌరవించుకోవడం కోసమే ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు నియమించడం జరిగింది. మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు పూర్తిగా సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని అందించడం కోసం ఈ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకు పంచుతాం, వనరులు ప్రజలకి అందిద్దాం. ఈ వనరు దోపిడీ కాకుండా ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేద్దాం. ఇదంతా ఇదే నేను కోరుకునేది. మా అందరి ప్రధాన ఉద్దేశం విద్య, వైద్యం, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హోమ్, హౌసింగ్. అంటే ఈ ప్రధానమైనటువంటి మూడు, విద్య, వైద్యం, ఇల్లు మనం కల్పించగలిగితే స్వేచ్ఛగా మనిషి బతకగలుగుతాడు. మూడు అందుబాటులో చేస్తాడు. ఎటువంటి భయం లేదు. ఉండడానికి ఇల్లు దొరికింది, చదివించుకోవడానికి విద్య దొరికింది, వైద్యం చేయించుకోవడం ఉచితంగా అందుబాటులో. చాలా వరకు ఒక మానసిక